వైసీపీలో జగన్ భారతి మాత్రమే మిగులుతారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. అమరావతిపై వైసీపీ విషం కక్కుతోందని మండిపడ్డారు. అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే అమరావతి మునిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం అమరావతికి పెట్టుబడులు రాకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. అమరావతి సముద్ర నీటి మట్టం కంటే 35 మీటర్ల ఎత్తులో ఉందన్నారు. భారీ వర్షాలు వస్తే హైదరాబాద్, చెన్నై పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతోందని సోమిరెడ్డి చెప్పారు. అమరావతి గురించి నోరెత్తే అర్హత జగన్ కు లేదన్నారు. కాకాణి నోటిని అదుపులో పెట్టుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. కాకాణి అవినీతిపై త్వరలో చర్యలుంటాయన్నారు. వైసీపీలో జగన్ భారతి మాత్రమే మిగులుతారని చెప్పారు. కృష్ణానదికి చరిత్రలో తొలిసారిగా 11,40,000 క్యూసెక్స్ వరద వచ్చింది. అయినా కూడా అమరావతికి ఆ ప్రాంతంలో ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప ఇక్కడ ఎయిమ్స్ గాని, హైకోర్టు గాని, సెక్రటరియట్ గాని, ఆ ప్రాంతంలో నిర్మాణం జరిగిన ప్రాంతాల్లో గాని ఓన్లీ ఆ వర్షానికి వచ్చిన నీళ్లు తప్ప వరద నీళ్లు ఎక్కడ రాలే. అటువంటి అమరావతిని ఇప్పుడు ఈరోజు అమరావతికి పెట్టుబడులు వస్తున్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి వరల్డ్ క్లాస్ ఒక ప్లాన్డ్ సిటీ, అమరావతి ఒక ఆధునిక నగరంగా ఏర్పడుద్ది. దాన్ని ఎట్ట డ్యామేజ్ చేయాలా, దానికి పెట్టుబడులు ఎట్ట రానికుండా చేయాలా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, దానికి ఒక మంచి రాజధాని వచ్చే దాని గురించి ఓచుకోలేక ఘోరంగా మాట్లాడుతున్నారంటే అసలు అర్థం కావటంలే. ఇది అమరావతి సముద్రం నీటి మట్టం కంటే 35 మీటర్స్ హైట్ లో ఉంది. వెరస్ హైదరాబాద్ సిటీ సముద్రం మట్టం కంటే 536 మీటర్ల ఎత్తులో ఉంది. మంది అరౌండ్ 35-36. పార్టీలు వేరే ఉండొచ్చు, ఎలక్షన్స్ లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోతుందా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్ని మూలపడిపోవాలా? ఈ రోజు అసలు 5 ఏళ్లు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. అంటే రైతులు పొలాలు వాళ్ళ పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా? మీ ఆలోచనల్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా. ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇటువంటి దారుణమైన ఎద్దవ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి.